అందరికీ నమస్కారం. నేను మీ ట్రెండి గణేష్. ఈ రోజు మీకు తెలిసిందే కదా సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి కొంతమందికి తెలియదు. దాని గురించి నేను ఒక పూజారి దగ్గరికి వచ్చాము. మన బహుదరిపల్లి టెంపుల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకుల దగ్గరికి వచ్చాను. దాని గురించి ఉన్న సబ్స్క్రైబర్స్ తెలియడం కోసం నేను ఒక సార్ని అడుగుతున్నాను, తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్కారం. ఈ రోజు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదా, దాని గురించి చాలా మంది తెలియదు. దాని గురించి మీకు తెలిసిన విధంగా ప్రజలు చెప్తారని మనం చేసుకోండి. తప్పకుండా. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, చక్కనైనటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో వారికి సకల కార్యసిద్ధి పొంది, అలాగే సత్సంతానంతో పాటు మంచి సౌభాగ్య సిద్ధి, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి మంచి విశేషమైనటువంటి శక్తి గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేష పర్వదినం ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి. పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ యొక్క స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వరులాగా వెలిసి వల్లి దేవసేన సమేతుడై ఈనాడు ఆయన ప్రజల చేత అభిషేకించుకొని చక్కగా తద్వారా కార్యసిద్ధి పొందేటటువంటి క్రమం ఈ యొక్క పర్వదినం. అటువంటి పర్వదినాన మీరందరూ కూడా స్వామివారిని సేవించండి, ధరించండి. సంతానం లేని వారు సంతానాన్ని పొందండి. వివాహం కాని వారు స్వామివారిని చక్కగా మొక్కుకొండతో చక్కగా వివాహం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి ఆ స్వామివారి యొక్క ఏదైనా ఒక మంత్రాన్ని చెప్తే అందరూ కూడా పఠిస్తారు. దాని విధంగా పఠించాలి. ఈ యొక్క స్వామివారిని ఎలా కొలవాలయ్యా అంటే, ఆయనకి ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన పూజించుకోవాలి. ఆయనకి చాలా రకాలుగా ఉపవాసాలు చేసుకోవాలి. ఆయన్ని విధి విధానాలుగా పూజించుకుంటే కనుక ఆయన శక్తి తప్పకుండా మనందరికీ కూడా లభిస్తుంది. అలాగే ఈ స్వామివారిని సేవించాలంటే ఆయనని జోడు నాగులుగా కూడా ఆయన కొలుస్తూ ఉంటారు. అలా కొలిచేటటువంటి స్వామి యొక్క శ్లోకాన్ని మీ అందరికీ కూడా మరలా తెలియజేస్తాం. జై శ్రీరామ.